అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈ వీడియోలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ ఇప్పుడిప్పుడే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చిందండి. మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డును రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సో మనకు సరికొత్త విధానంలో ఈసారి వచ్చే నెల నుంచి రేషన్ సరుకుల పంపిణీ అయితే ఉండబోతుంది. ఈ కొత్త రేషన్ కార్డులు వస్తున్నటువంటి కారణంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం పాత కార్డులన్నింటినీ కూడా రద్దు చేస్తుంది. ఇందులో కొంతమందికి కొత్త రేషన్ కార్డులు కూడా రావు. సో ఎందుకని రావంటే ఖచ్చితంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఒక రీవెరిఫికేషన్ ప్రక్రియ అయితే స్టార్ట్ చేసింది. ఈ రీవెరిఫికేషన్ ప్రక్రియ వచ్చేసి మొత్తంగా మనకు 3 అంశాల ద్వారా ఈ రీవెరిఫికేషన్ అయితే కొనసాగుతుంది. ఈ 3 అంశాలలో ఏదైనా మీరు ఒకటి మిస్ అయినా సరే మీకు కొత్త రేషన్ కార్డు రాదు, ఉన్న కార్డు కూడా పోతుంది. సో కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయొద్దు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా అయితే వీడియోని చూడండి. ఈ యొక్క 3 అప్డేట్స్ ఏంటో కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయొద్దండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. అలాగే వీడియోని లైక్ చేసి దయచేసి మీరు ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఎందుకనంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా నేను మీకు ఖచ్చితంగా వీడియో చేసి తెలియజేస్తాను. మీ రేషన్ కార్డ్స్ సేఫ్ జోన్లో ఉంటాయి. అలాగే మీకు ఏ పథకమైనా సరే ప్రభుత్వం నుంచి వచ్చిన వెంటనే నేను మీకు వీడియోస్ అనేది చేసి తెలియజేస్తూ ఉంటాను. కాబట్టి మీరు బెనిఫిట్ అనేది లాస్ అవ్వకుండా మీరు ఈజీగా ప్రతి బెనిఫిట్ని తీసుకోవచ్చు. ఇక పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి చూస్తే ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే ప్రకటించింది. గతంలో ఉన్నటువంటి పాత రేషన్ కార్డులను రద్దు చేస్తూ సరికొత్త విధానంలో పీవీసీ కార్డు రూపంలో, అంటే ఒక ఏటీఎం కార్డు లేదా మన దగ్గర ఉన్నటువంటి పాన్ కార్డు ఉంటుంది కదా, సో ఆ సైజులో మనకు ఈ పీవీసీ కార్డ్స్ రూపంలో రేషన్ కార్డు అయితే పంపిణీ చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. దాదాపు ఇప్పటికే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మనకు ఈ 1 కోటి మందికి పైగా ఉన్న రేషన్ కార్డ్స్ అన్నీ కూడా ప్రింట్ అయితే అయిపోయాయి. సో మిగిలిన తరువాయి భాగం ఏంటంటే ఆగస్టు 15 సందర్భంగా మనకు స్వాతంత్ర దినోత్సవ కానుక సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులందరికీ ఈ కొత్త రేషన్ కార్డులని మనకు పంపిణీ చేస్తారు. అయితే ఈ కార్యక్రమంలో భాగంగానే మనకు వచ్చే నెలలో కూడా రేషన్ సరుకుల్లో కొన్ని భారీ మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయి. సో మనకు బియ్యంకు బదులు బియ్యాన్ని కూడా రేషన్ బియ్యం కూడా బంద్ అయితే చేసి వాటికి సంబంధించి మనకు ఇంకొక అప్డేట్ కూడా రాబోతుంది. సో అది కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియోలోనే. అయితే ఇప్పుడు రేషన్ కార్డు కలిగినటువంటి వారందరికీ ఖచ్చితంగా కొత్త రేషన్ కార్డు వస్తుందా అంటే సో అందరికీ రాదండి. మీకు ఏ విధంగా రేషన్ కార్డు అనేది ఇస్తారు అంటే, ఇప్పుడు ప్రస్తుతం మీరు ఒక జిల్లాకు సంబంధించిన ఖమ్మం జిల్లాకు సంబంధించిన వారు అనుకోండి, మీరు వచ్చేసి హైదరాబాద్లో కానీ వరంగల్లో కానీ నివసిస్తున్నారు అనుకోండి, మీరు రేషన్ బియ్యం ఎక్కడ తీసుకుంటారు? మీరు ఏ ఏరియాలో ఉన్నారో ఆ ఏరియాలో తీసుకుంటారు. ఎందుకనంటే ఇప్పుడు మన యొక్క కేంద్ర ప్రభుత్వం వన్ నేషన్ వన్ రేషన్ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా రేషన్ కార్డుకి ఆధార్ కార్డుతో కేవైసీ అయి ఉంటే ఎక్కడైనా మనం రేషన్ బియ్యం అనేది తీసుకోవచ్చు. సో ఈ రూల్ అనేది మనందరికీ తెలిసిందే. సో అక్కడ మీరు తీసుకున్నప్పుడు మీ రేషన్ కార్డు అనేది ఆటోమేటిక్గా ఇక్కడ కానీ ట్రాన్స్ఫర్ అయిపోయిందంటే, అంటే మీరు ఏ ఊర్లో ఉన్నారో ఆ ఊర్లో ఎక్కువగా ఎక్కడ రేషన్ తీసుకున్నారో సో ఆ ప్రాంతానికి ఆటోమేటిక్గా కొన్ని రేషన్ కార్డ్స్ అనేది ట్రాన్స్ఫర్ అయితే అయిపోతున్నాయి. సో మనం పోయి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో గవర్నమెంటే ఆటోమేటిక్గా డిఫాల్ట్గా మనకు కొన్ని ఇట్లాగా ట్రాన్స్ఫర్ చేసేస్తుంది. సో ఈ విధంగా మనకు ట్రాన్స్ఫర్స్ అనేది చేసినప్పుడు మీ కార్డు కనుక కూడా ట్రాన్స్ఫర్ అయిపోతే ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయిందో ఆ ఏరియాకి మాత్రమే మీకు రేషన్ కార్డు అయితే వస్తుంది. మిగిలినటువంటి ఏరియాలకైతే మీకు రేషన్ కార్డు మీద రాదనమాట. మీ సొంత ఊరు ఏదైనా కావచ్చు, మీ రేషన్ కార్డు అడ్రస్ అనేది ఏదైనా కావచ్చు, కానీ మీరు ఎక్కడ రేషన్ ఎక్కువగా తీసుకుంటున్నారో అక్కడికి కానీ మీ కార్డు కానీ ఆటోమేటిక్గా చేంజ్ అయిపోయి ఉంటే మాత్రం మీకు ఖచ్చితంగా మీరు రేషన్ తీసుకుని ఆ షాపు పరిధిలోకే వస్తుంది. సో మీ రేషన్ కార్డు ఎక్కడ తీసుకోవాలని మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు. సో తొలుత మీరు ఎక్కడైతే రేషన్ తీసుకున్నారో రెగ్యులర్గా అక్కడ చూడండి. అక్కడ లేకపోతే మీ సొంత ఊరు ఏదైతే ఉంటుందో సో అక్కడ చూడండి. అక్కడ రెండిట్లో ఖచ్చితంగా ఎక్కడో దగ్గర మీ కార్డు అనేది ఉంటుంది. కొంతమంది ఏం చేస్తున్నారంటే మనకు కొత్తగా ఎక్కడైతే మనం ఉంటామో అక్కడ చూసుకోకుండా పాత మనం స్టార్టింగ్లో మన రేషన్ కార్డు అడ్రస్ ప్రకారం అక్కడికి వెళ్ళి ఎత్తుక్కుంటారు. అక్కడ ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ తీసుకున్నారు కాబట్టి ఇక్కడికి మ్యాప్ అయిపోయి ఉంటుంది. సో కాబట్టి ఇది మనం అబ్జర్వ్ చేసుకొని మీకు రేషన్ కార్డు పంపిణీ చేసేటప్పుడు
కొంచెం జాగ్రత్త అయితే పడండి. అయితే ఈ యొక్క రేషన్ కార్డుకి సంబంధించి రీవెరిఫికేషన్ ప్రక్రియలో భాగంగా ఈకేవైసీ లేని వాళ్ళ పేర్లు కూడా తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎవరికైతే ఈకేవైసీ అనేది లేదో వారి పేర్లు అనేటివి రేషన్ కార్డు పైన రావన్నమాట. సో అదొకటి మనకు ఫస్ట్ వెరిఫికేషన్ కింద. ఇక 4 చక్రాల వాహనాలు కలిగి ఉన్న వారికి ఈ యొక్క రేషన్ కార్డుని అయితే రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక వీటితో పాటు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు, అలాగే ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా ఈ బీపీఎల్ రేషన్ కార్డ్స్ అన్నింటినీ కూడా క్యాన్సిల్ అయితే చేసింది. ఎందుకని క్యాన్సిల్ చేసిందంటే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు తాజాగా మనకు ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్స్ అయితే ఇవ్వబోతుంది. ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్స్ అనేది మనకు ఏ విధంగా ఉపయోగపడబోతున్నాయి అంటే, ఈ యొక్క కార్డ్స్ ఉంటేనే మనకు ఫ్యూచర్‌లో ఏ పథకమైనా వస్తుందన్నమాట. సో ఎగ్జాంపుల్ మనకు ఈ యొక్క రైతు భరోసా కావచ్చు, మహాలక్ష్మి పథకాలు కావచ్చు, అంటే రూ. 2,500 చొప్పున ఇచ్చే స్కీమ్ కావచ్చు, మరియు నేతన్న నేస్తాలు కావచ్చు. సో ఇలాంటి స్కీమ్స్ అన్నీ కూడా మనకు ఖచ్చితంగా రేషన్ కార్డ్ అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి. రేషన్ కార్డు కలిగి ఉన్న కుటుంబాలకు మాత్రమే ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ అయితే ఇస్తారు. ఈ విధంగా మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ మన యొక్క రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ రేషన్ కార్డ్స్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ అయితే చేస్తారు. అండ్ మనకు ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్స్ని కూడా రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకే ఇస్తారు. పథకాలు మనకు రావాలన్నా రేషన్ కార్డు ఇంపార్టెంట్. సో కాబట్టి ఈ వెరిఫికేషన్లలో మీరు ఎక్కడైనా కానీ ఒక్కసారైనా సరే ఇనెలిజిబిలిటీ కనుక వస్తే 100% మిమ్మల్ని ఈ పథకం నుంచి, అంటే రేషన్ కార్డ్స్ నుంచి తొలగిస్తారు. సో కాబట్టి జాగ్రత్త పడండి. ఇక మనకు వచ్చేసి ఈ యొక్క రేషన్ కార్డు కలిగినటువంటి వారందరికీ అక్రమ రేషన్ రవాణాని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త విధానంలో రేషన్ సరుకుల పంపిణీకి నాంది పలకబోతుంది. అందులో మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్దేశాలకు ఓకే చెప్పిందనమాట. సో ఎలాగంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు రేషన్ బియ్యం ఎవరైతే తింటున్నారో, సో వారు కాకుండా ఎవరైతే వాటిని అమ్మేస్తున్నారో వారి రేషన్ కార్డ్స్ని రద్దు చేస్తామని గతంలో ప్రకటించారు. కానీ రేషన్ బియ్యం అక్రమ దందా ఆగలేదు. సో రేషన్ షాప్స్లో నుంచి బియ్యం బయట అక్రమంగా తరలించేటప్పుడు పట్టుకొని వెహికల్స్ని సీజ్ చేశారు. కానీ రేషన్ రవాణా అనేది, అక్రమ రేషన్ రవాణా అనేది కొనసాగుతూనే ఉంది. ఎట్టకేలకు మన యొక్క మోదీ ప్రభుత్వం ఒక సూపర్ ప్లాన్ అయితే వేసింది. సో ఏంటంటే ఇప్పుడు రేషన్ బియ్యం వద్దనుకునే వారికి డబ్బులు ఇస్తే పోతుంది కదా, వాడికి నచ్చిన బియ్యం వాళ్ళే కొనుక్కొని తింటారు అనే ఉద్దేశంతో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెల నుంచి రేషన్ బియ్యానికి బదులు డబ్బులైతే ఇచ్చే అంశాన్ని అయితే తీసుకురాబోతున్నారు. కార్డుకి గరిష్టంగా 4,000 రూపాయల వరకు అయితే ఇవ్వబోతున్నారండి. ఇవి మనం రేషన్ షాప్స్లో ఉన్నటువంటి వస్తువుల్ని కొనుక్కోవచ్చు, లేదా బయట బహిరంగ మార్కెట్లో ఉన్న ఏదైనా సరే మనకు సంబంధించినటువంటి షాప్స్ ఉంటాయి కదా, సో ఆ షాప్స్లో కూడా మనం పర్చేజ్ అనేది చేసుకోవచ్చు. సో నూనె కొనుక్కోవచ్చు, బియ్యం కొనుక్కోవచ్చు, కూరగాయలు కొనుక్కోవచ్చు, నథింగ్ ఏదైనా సరే మీకు ఇది మాకు వద్దు అనుకోకుండా ఏదైనా సరే మీకు వాళ్ళు ఇచ్చే డబ్బుల్లో ఎనీథింగ్ ఏదైనా కొనుక్కోవచ్చు. సో ఈ యొక్క అప్డేట్కి సంబంధించి మన యొక్క రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో మనకు గుడ్ న్యూస్ అయితే అందించారు. అందులో భాగంగానే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు దాదాపు కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేసిన తరువాత ఈ కొత్త రేషన్ కార్డ్స్లో ఈకేవైసీ లేకుండా ఉన్నటువంటి వారిని మాత్రం టార్గెట్ చేసి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పౌర సరఫరాల శాఖ సంబంధించిన రేషన్ కార్డ్స్ అన్నీ కూడా పంపిణీ అయితే చేయబోతున్నారు. సో అలాగే వీటికి సంబంధించి ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కన వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.